ఉండి నియోజకవర్గంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ ఎమ్మెల్యేగా రఘురామకృష్ణంరాజు గారు ఉన్నారు. డిప్యూటీ స్పీకర్గా కూడా ఆయన బాధ్యతలు స్వీకరించారు. సో ఈరోజు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, అలాగే ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందిన తరువాత జరిగిన కార్యక్రమాలు ఉన్నాయి, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారా, రోడ్లు, డ్రైనేజ్, కాలేజ్, హాస్పిటల్, స్కూల్స్, పార్క్స్, ఇలా ఎలాంటి మౌలిక వసతులు ఏర్పాటు చేశారు ఆయన సారథ్యంలో అనే విషయం మీద విజిల్ న్యూస్ ఈరోజు ఉండి రావడం జరిగింది. ఆయన సొంత నిధులతో ఏర్పాటు చేసిన కొన్ని కార్యక్రమాలు కూడా ఉన్నాయి అని ఇక్కడ ప్రజలు చెప్తూ ఉన్నారు. అవేంటో ఈరోజు తెలుసుకుందాం రండి. ఆకివీడిలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర నేనున్నాను. ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎలాంటి వైద్య సదుపాయాలు ప్రజలకి, ఇక్కడికి వచ్చే రోగులకి అందించే విధంగా ఇక్కడ ఎమ్మెల్యే బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు అనేది మనం తెలుసుకుందాం. ఆకివీడు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ ఆదిలక్ష్మి గారు ఉన్నారు. మేడం నమస్తే అండి. మేడం, ఎమ్మెల్యే గారి ద్వారా ఈ హాస్పిటల్లో ఎలాంటి డెవలప్మెంట్స్ జరిగాయి, ఏమేమి వైద్యులకి అలాగే పేషెంట్స్కి కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు? ఇక్కడ హాస్పిటల్ పక్కనే ఒక డంపింగ్ యార్డ్ ఉండేదండి. పేషెంట్స్ చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అక్కడి నుంచి వాసన బాగా రావటం, గర్భిణీ స్త్రీల వార్డు అక్కడే ఉండేదన్నమాట. సార్ చొరవ తీసుకుని ఆ డంపింగ్ యార్డు చాలా పట్టుదలగా ఖాళీ చేయించారండి. అప్పటి నుంచి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అలాగే గైనిక్, పీడియాట్రిషియను మనకి పోస్టులు వేకెంట్ చాలా నాళ్ళ నుంచి ఉన్నాయండి. ఆయన చొరవతోని కాంట్రాక్ట్ బేసిస్లో గైనకాలజిస్ట్ మేడంని అట్లాగే పీడియాట్రిషియన్ సార్ని వేసి ఈ ఆకివీడు ప్రజలకి అన్ని గర్భిణీ స్త్రీలు, శిశు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారండి. అలాగే ఇంతకుముందు డయాలసిస్ కోసం చాలా దూరం వెళ్ళాల్సి వచ్చేది. ఐదర్ భీమవరం కానీ ఆకివీడుగా, భీమవరము, కైకలూరు, ఏలూరు అలా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు డయాలసిస్ సేవలు మన దగ్గరే అందుబాటులో ఉన్నాయి. రోజు డయాలసిస్ సేవల్ని ప్రజలు ఉపయోగించుకుంటున్నారు. అంటే కిడ్నీ సమస్యలతో బాధపడే వాళ్ళు అంత ఖర్చులు పెట్టుకుని రోజు అంత దూరం వెళ్ళి రావటం చాలా ఇబ్బంది అయ్యేది. దీని ద్వారా చాలా హ్యాపీగా ఉన్నారు ప్రజలు. అలాగే పోస్ట్మార్టం షెడ్ నిర్మాణం ఒకటి నిర్మించడం జరిగింది. దాని ద్వారా కూడా ప్రజలకి చాలా ఉపయోగకరంగా ఉంది. దీంతోపాటు ఎక్స్రే, జనరేటర్ ఇలాంటి సౌకర్యాలన్నీ మన ఆకివీడు ప్రజలకి సార్ చొరవతోనే అయినాయి. ఎమ్మెల్యే గారి చొరవతో. డైలీ ఎంతమంది పేషెంట్స్ వస్తూ ఉంటారు మేడం మీకు ఈ హాస్పిటల్కి? 100 to 150 మెంబర్స్ రోజు ఫ్లోటింగ్ ఉంటుందండి. ఓకే, ఎంతమంది డాక్టర్స్ ఉంటారండి? ఇప్పుడైతే ప్రస్తుతానికి 5 ఉన్నామండి. ఇంకొకళ్ళు మెటర్నిటీ లీవ్లో ఉన్నారు మేడము. ఒక మేడం గైనకాలజిస్ట్ మేడం. సార్ మీరు చెప్పండి, ఇక్కడ ఈ ఫెసిలిటీస్ అన్నీ వచ్చిన తర్వాత, అలాగే పోస్ట్ మార్టం షెడ్ అన్నారు, డయాలసిస్ దానికి కావాల్సినవి ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు పేషెంట్స్ వచ్చిన వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారా? బిఫోర్ సార్ రాకముందు, మన ఎమ్మెల్యే గారు రాకముందు ఇక్కడ యాక్చువల్గా కొత్త బిల్డింగ్ కూడా ఉండేది కాదు. ఒక బిల్డింగ్లోనే అంతా ట్రీట్మెంట్ అయ్యేది. బిల్డింగ్ కూడా చాలా ఓల్డ్ బిల్డింగ్ ఒకప్పుడు. సో బిల్డింగ్ నుంచి వాటర్ కారటం, ప్రజలకు ఇబ్బంది పడటం, డంపింగ్ యార్డ్ ఉండటం, దీనివల్ల వాసన వచ్చేయటం, అలాగే అన్ని ఫెసిలిటీస్ అప్పుడు ఉండే కాదు. గైనకాలజిస్ట్ కానీ పీడియాట్రిషియన్స్ కానీ అప్పుడు వేకెంట్గా ఉండేది. సో ఆల్మోస్ట్ 2 to 3 years వరకు డెలివరీస్ కూడా చాలా తక్కువ జరిగేవి. డెలివరీస్ కోసం కూడా చాలామంది ప్రజలు వేరే బయటకు వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకొని, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే భీమవరం వెళ్ళేవాళ్ళు. చుట్టుపక్కల ఉండి నుంచి కానీ ఇటుపక్క నుంచి. మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఆగమేఘాల మీద, కాంట్రాక్ట్ సర్వీస్ మీద చాలా పట్టుబడి కలెక్టర్ గారు, మన నాగరాణి గారు మేడం ఇద్దరు బాగా పట్టుబడి ఖచ్చితంగా మనకి మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ కంపల్సరీ ఆ సర్వీసే మెయిన్ అని చెప్పేసి మనకి చొరవ తీసుకొని నన్ను మరియు ఒక మేడం గారిని, గైనకాలజిస్ట్ మేడంని కాంట్రాక్ట్ బేస్ మీద ఇక్కడికి అపాయింట్ చేశారు. అప్పటి నుంచి దాదాపుగా నెలకి 15 నుంచి 20 డెలివరీస్ అవుతున్నాయి. ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ 100 to 150 డెలివరీస్ సక్సెస్ఫుల్గా చేసాము. ఒక్క న్యూబార్న్ కూడా మాకు డెత్ లేదు. చాలా వరకు 99% సక్సెస్ రేట్తో మేము ఆ సర్వీసెస్ ఇవ్వగలుగుతున్నాం. అలాగే బ్లడ్ అవసరం వస్తే బ్లడ్ బ్యాంక్ కూడా ఇక్కడ క్రియేట్ చేశారు. సో అంటే సిస్టర్ అంటే చిన్న యూనిట్ కానీ బ్లడ్ స్టోరేజ్ ఉంది, ఎక్స్రేస్ ఉన్నాయి.
అలాగే మనకి కోవిడ్ సపరేట్గా ఈ మధ్య కోవిడ్ కేసెస్ కూడా అక్కడక్కడ నమోదు అవటం వలన దానికి సపరేట్గా మేము ఐసోలేషన్ వార్డు కూడా స్టార్ట్ చేసాము. మన దగ్గర ఆపరేషన్ థియేటర్ ఉంది, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఆపరేషన్ థియేటర్ ఉన్నాయి, 2 ఆపరేషన్ థియేటర్స్ రన్ చేస్తున్నాము. అలాగే మనకి ఇప్పుడు పోస్ట్ మార్టం కూడా స్టార్ట్ చేసాము. అలాగే ఆన్ సైట్ పోస్ట్ మార్టం కూడా చేస్తాము. అంటే ఒకవేళ బాడీ ఇక్కడికి షిఫ్ట్ చేయలేని పరిస్థితి ఉంటే ఏదైనా బాడీని తవ్వి తీసి అక్కడికక్కడే పోస్ట్ మార్టం చేసి డాక్టర్స్ అక్కడికి వెళ్ళి పోస్ట్ మార్టం కూడా చేస్తాం. సో 2 to 3 years బ్యాక్తో పోలిస్తే ఇప్పుడున్న సర్వీసెస్ ఈక్వల్ టు ప్రైవేట్ హాస్పిటల్ అనొచ్చు, ఈక్వల్ టు ప్రైవేట్. అలాగే పేషెంట్స్ అడ్మిషన్ అయిన తర్వాత వాళ్ళకి ఫ్రీ డైట్ ఇస్తున్నాము, మార్నింగ్ ఈవినింగ్ డైట్ ఇస్తున్నారు, టిఫిన్ పెడుతున్నారు. అలాగే వార్డులో కూడా ఏసీ ప్రొవైడ్ చేసాము సమ్మర్లో. సో సమ్మర్లో చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి చాలామంది ప్రజలు ఉండలేక వేడి తట్టుకోలేక వెళ్ళిపోయేవాళ్ళు, అంటే అడ్మిట్ అయ్యి 1 day 1/2 dayకి వెళ్ళిపోయేవాళ్ళు. అలాగా ట్రీట్మెంట్ ప్రాపర్గా అవ్వకుండా వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు అది తట్టుకోలేక. సో దానికి కూడా మనం ఫండ్స్ ద్వారా 2 ton ఏసీస్ పెట్టి చాలా బాగా చేస్తున్నారండి ఇప్పటికైతే. సో చూసుకోవచ్చు, ప్రభుత్వ హాస్పిటల్ పక్కనే డంపింగ్ యార్డ్ అంటే అది చాలా రేర్గా చూస్తుంటాము. ఎక్కడో ఊరవతలు ఉండాల్సిన డంపింగ్ యార్డ్ ప్రభుత్వ హాస్పిటల్ పక్కనే ఉండడాన్ని ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత వెంటనే దాన్ని తొలగించడంతో పాటు డయాలసిస్తో ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానికి ట్రీట్మెంట్ కోసం ఎక్కడికో దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా హాస్పిటల్లోనే ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఆ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు అని చెప్తున్నారు. అలాగే కొత్తగా 2 డాక్టర్స్ని రిక్రూట్ చేసుకోవడంతో పాటు చైల్డ్ హెల్త్కి ఎలాంటి ఫెసిలిటీస్ కావాలి, ఎలాంటి వైద్యం కావాలనేది కూడా ఈ మారుమూల గ్రామం అని చెప్తూ ఉంటారు ఆకువీడు. అలాంటి గ్రామంలో హాస్పిటల్ని ఇంత బాగా డెవలప్ చేయడం, రోజులో 100 నుంచి 150 మంది ఇక్కడ పేషెంట్స్ వచ్చి వైద్యం తీసుకోవడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది అని కూడా ఇక్కడ ఉన్న డాక్టర్స్ చెప్తూ ఉన్నారు. మరి లోపలికి వెళ్ళి ఆ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అలాగే డయాలసిస్ ఎలా ఉంది అండ్ పోస్ట్ మార్టం షెడ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. హాస్పిటల్ పక్కనే డంపింగ్ యార్డ్ ఖాళీ చేయించారు ఎమ్మెల్యే గారు అని చెప్పారు కదా. ఒక్కసారి నా రైట్ సైడ్ అలా చూడండి, ఆ పక్కన చిన్న ప్రహరీ పక్కన ఉన్నదంతా డంపింగ్ యార్డేనంట. దాన్ని వెంటనే ఖాళీ చేయించడంతో పాటు ఓపెన్ ఆడిటోరియం అనేది అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది, మీకు ఆల్రెడీ కనిపిస్తుంది. అక్కడ చుట్టూ గార్డెనింగ్తో పాటు వాకింగ్ ట్రాక్ లేదా గేమ్స్ కండక్ట్ చేయడం, చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ప్లాన్ చేయడం, లేకపోతే హోమాలు, పూజలు, వ్రతాలు లేదా సాంస్కృతిక కార్యక్రమాలు ఇలాంటివన్నీ నిర్వహించడానికి అక్కడ ఓపెన్ ఆడిటోరియం అనేది నిర్మిస్తున్నారు. అక్కడ కన్స్ట్రక్షన్ కూడా ఆల్రెడీ జరిగిపోతుంది. ఇక్కడ ఈ ఖాళీ ప్లేస్ చూడొచ్చు. హాస్పిటల్ గ్రౌండ్లో ఉన్నదాన్ని కూడా ఈ మట్టి అంతా చదును చేయించి ఇక్కడ కూడా గ్రీనరీ అంతా ప్లాన్ చేస్తున్నారంట. సో మొత్తం ప్లానింగ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈ మట్టి ఇదంతా మొత్తం క్లియర్ చేసిన తర్వాత ఈ గార్డెనింగ్ కూడా గ్రీనరీని కూడా ప్లాన్ చేస్తున్నారు అని చెప్తూ ఉన్నారు. మరి లోపలికి వెళ్దాం. నా వెనుక కనిపిస్తున్న వాటర్ ప్లాంట్ వచ్చేసి డయాలసిస్ పేషెంట్స్కి ఉపయోగిస్తారంట. ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాతే ఆ ప్లాంట్ని నిర్మించడం, అలాగే డయాలసిస్ పేషెంట్స్ కూడా ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడం కూడా జరుగుతుంది. లోపల బెడ్స్ చూస్తే నిజంగా ప్రైవేట్ హాస్పిటల్ని తలపించేలా హాస్పిటల్ మొత్తం చాలా శుభ్రంగా ఉండడంతో పాటు లోపల ఉన్న బెడ్స్ కూడా అంతే శుభ్రంగా, అంతే మెయింటెనెన్స్ జరుగుతూ ఉంది. ఒకసారి ఆ బెడ్స్ కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఆకువీడులోని ప్రభుత్వ బాలికల పాఠశాల దగ్గరకు వచ్చాము. మరి ఇక్కడ ఎంతమంది బాలికలు విద్యాభ్యాసం చేస్తున్నారు, వారికి ఎలాంటి మౌలిక సదుపాయాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే చేశారు అనే విషయాలన్నీ మనం తెలుసుకుందాం రండి. ఈ స్కూల్లో 10th క్లాస్ క్లాస్ రూమ్కి వచ్చాము. మ్యామ్, ఇది ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు ఇక్కడ? 10th క్లాస్ 56 మెంబర్స్ అండి, ఓన్లీ గర్ల్స్. ఓకే.
మేము మన గవర్నమెంట్ సహకారంతో ఐఎఫ్ఈ ప్యానెల్స్ మొత్తం 6th నుంచి 10th క్లాస్ వరకు 9 ఐఎఫ్ఈ ప్యానెల్స్ వచ్చినాయండి. దాంట్లో మేము ఐఎఫ్ఈ ప్యానెల్స్లోను సబ్జెక్ట్ సంబంధించిన కంటెంట్ అంతా చెప్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం 9th క్లాస్ వాళ్ళకి క్లిక్కర్స్ అని కొత్తగా ఇంప్లిమెంట్ చేశారు. దాంట్లో ఏంటంటే మేము చెప్పిన ప్రతి చాప్టర్కి సంబంధించి ఆ చాప్టర్ యొక్క సమరీ ఉంటుంది. దాంతోపాటుగా వాళ్ళకి క్విజ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ క్విజ్ ప్రోగ్రామ్ క్లిక్కర్స్ తోటి పిల్లలకు ఒక్కొక్క క్లిక్కర్ ఇస్తున్నాము. దాంతో ఏం చేస్తున్నారంటే వాళ్ళు క్విజ్లో పాల్గొని వాళ్ళ యొక్క ఆన్సర్స్ని వాళ్ళు చెప్తున్నారు. దానివల్ల మేము చెప్పిన తర్వాత మళ్ళీ దాంట్లో సమరైజేషన్ చూపించడం వల్ల పిల్లలకి ఇంకా బాగా అర్థమవుతుంది. అది గవర్నమెంట్ ఈ సంవత్సరం ఇంప్లిమెంట్ చేసింది. ఇది వెరీ యూస్ఫుల్ టు స్టూడెంట్స్ అండి. ఓకే, ఇదిగోండి ఈ ప్యానెల్ మనకి ఐఎఫ్ఈ ప్యానెల్స్ టోటల్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా ఉన్నాయంట. మరి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాత్రమే ఈ ఫెసిలిటీస్ అనేవి ఈ స్కూల్లో ఉన్నాయి. అలాగే ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో స్టూడెంట్స్ని కూడా ఒకసారి మనం అడిగి వాళ్ళకి అర్థమవుతుందా లేదా, ఏ సబ్జెక్ట్ గురించి వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే ఎలా తెలుసుకుంటున్నారు అనే విషయాలు కూడా మనం తెలుసుకుందాము. వై విశాలక్షి నా పేరు. నేను 10th క్లాస్. మాకు అన్ని విధాలుగా యూజ్ అవుతున్నాయి ఎంపీ ప్యానెల్స్. ఏమేమి లెసన్లు అర్థం కాకపోయినా మేము వీడియోలు పెట్టుకొని చూస్తున్నాము. ఏమేమి డౌట్స్ అయినా టీచర్ దగ్గరికి వెళ్తే టీచర్స్ కూడా బాగానే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, అంటే ఇవి ప్యానెల్స్ అనేవి అంతకుముందు లేవు కదా, అప్పటికంటే ఇప్పుడు మీరు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు తెలుసుకోవడానికి ఈజీగా అనిపిస్తుందా? ఈజీగానే. గ్రాఫ్ కూడా ఏమైనా కావాలంటే వైట్ బోర్డ్లో కావాల్సినవి అన్నీ పెట్టుకోవచ్చు. యూట్యూబ్ అన్నీ కూడా వస్తాయి. వాట్సాప్ వెబ్ కూడా ఓపెన్ చేసుకుని మాకు కావాల్సిన అప్లికేషన్స్ అన్నీ యూజ్ చేసుకుంటే బాగా గీసి చెప్తే వాళ్ళకి అర్థమయ్యేది కాదు. కానీ దీంట్లో ఇప్పుడు ఐఎఫ్ఈ ప్యానెల్లో గ్రాఫ్ పేపర్ ఇవ్వడం వల్ల ఆ గ్రాఫ్ పేపర్ యూస్ చేసి చెప్తుంటే పిల్లలకి ఆ గ్రాఫ్ ఎలా గీయాలనేది క్లియర్గా అర్థమవుతుంది. చాలా యూస్ఫుల్గా అయితే ఉందండి గ్రాఫ్. అదేవిధంగా షేప్స్ అంటే 3D షేప్స్ చూపించడం కూడా ఈజీగా ఉంది. క్యూబాయిడ్ అటువంటి 3D షేప్స్ చూపించడానికి కూడా ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇదివరకు 3D షేప్స్ అంటే మేము క్లియర్గా చూపించలేకపోయే వాళ్ళము. దీంట్లో మాత్రం ఐఎఫ్ఈ ప్యానెల్ ద్వారా 3D షేప్స్ని కూడా మేము క్లియర్గా చూపించగలుగుతున్నామండి. ఓకే, సో మనం చూడొచ్చు స్టూడెంట్సే వాళ్ళకి ఏ గ్రాఫ్ కావాలనేది ఆపరేట్ చేసుకుంటున్నారు. అర్థం అవడంతో పాటు మాకు ఏదైనా డౌట్స్ ఉన్నా మళ్ళీ మేము చేంజ్ చేసుకొని తెలుసుకొని చాలా ఈజీగా అర్థం చేసుకోవడానికి ఇలాంటివి మాకు యూజ్ అవుతున్నాయి అంటున్నారు. ఒకసారి వాళ్ళే డ్రా చేస్తున్నారు, చూడొచ్చు విజువల్. ఈ పాఠశాలలో డిజిటల్ బోర్డ్స్తో పాటు కంప్యూటర్స్ కూడా ఇచ్చినట్లు ఎమ్మెల్యే గారు స్వయంగానే వాళ్ళకి నోట్బుక్స్ కూడా అందించినట్లు మనకి సమాచారం అందుతుంది. ఒకసారి మరొకసారి ప్రిన్సిపల్ గారిని అడిగి తెలుసుకుందాం. మేడం, ఎన్ని కంప్యూటర్స్ ఇచ్చారు? 10 కంప్యూటర్స్ ఇచ్చారండి. వాటికి సంబంధించి నోట్బుక్స్ కూడా సారే ఇచ్చారు. అదేవిధంగా డిఎన్ఆర్ కాలేజ్ని, బివి రాజు కాలేజ్ నుంచి, డిఎన్ఆర్ కాలేజ్ నుంచి, ఎస్ఆర్కేఆర్ ఇంజనీర్ కాలేజ్ నుంచి 3 కాలేజెస్ నుంచి ఫ్యాకల్టీని కూడా 6th నుంచి 10th క్లాస్ వరకు ఈ కంప్యూటర్స్ చెప్పడానికి ఫ్యాకల్టీని కూడా సారే పంపిస్తున్నారండి. 9th క్లాస్కి వచ్చేటప్పటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తున్నారండి. 6th నుంచి 8th వరకు 6th వాళ్ళకైతే డ్రాయింగ్, కంప్యూటర్లో బేసిక్ నాలెడ్జ్ నేర్పుతున్నారు. 7th 8th అయితే ఇంకొంచెం ఇంప్రూవ్డ్ నాలెడ్జ్ నేర్పుతున్నారు. ఆ విధంగా మొత్తం అన్నీ కూడా ఇక్కడ కంప్యూటర్సే కాదు, ఎడ్యుకేషన్కే కాదు, ఇంకా ఏంటంటే మా పాఠశాలలో వర్షం వచ్చినప్పుడు వాటర్ స్టాగ్నేట్ అయ్యి మొత్తం ఒక చెరువుని తలపిస్తూ ఉంటుంది. అటువంటి టైంలో సారు ఇసుక వేయించి మాకు ఆ వాటర్ ఏది నిలబడకుండా చేస్తున్నారు. అదేవిధంగా మా క్లాస్ రూమ్స్ డెఫిషిట్ కూడా ఉంది. ఆ క్లాస్ రూమ్ డెఫిషిట్స్ గురించి కూడా ఆయన చెప్పగా ఆయన ఏం చేశారంటే యూనియన్ బ్యాంక్ ద్వారా 65 lakhs మా పాఠశాలకు మంజూరు చేసి ఉన్నారు. దాంతో అదనపు తరగతి గదులు నిర్మించుకోవడంతో పాటు పాఠశాలలో ఓల్డ్ బిల్డింగ్స్ని కూడా రిపేర్ చేసుకోగలిగాము. కాబట్టి ఈ విధంగా అన్ని విధాలా మా పాఠశాల అభివృద్ధికి కృషి చేసినటువంటి మా ఎమ్మెల్యే గారికి మా పాఠశాల తరపున, మా విద్యార్థుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఏ నియోజకవర్గంలోనైనా అక్కడ ఉన్న ఎమ్మెల్యే ముందు వైద్యం విషయంలో అలాగే విద్య విషయంలో వాళ్ళకి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని క్లియర్ చేస్తే చాలా వరకు సమస్యలు తొలగిపోతాయి. మెయిన్ మన హాస్పిటల్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, కొత్తగా ఏమేమి స్టార్ట్ చేశారు, ఎంతమందికి వైద్య సేవలు అందిస్తున్నారు అనే విషయాలతో పాటు ఇక్కడ ఉన్న బాలికల పాఠశాలలో కూడా వాళ్ళకి డిజిటల్ బోర్డు ద్వారా విద్యను అనేది అందిస్తే ఎలాంటి డౌట్ రాకుండా వాళ్ళకి ఈజీగా అర్థం అవడంతో పాటు ఇక్కడ ఉన్న టీచర్స్కి కూడా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవుతుంది. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కోసం కొత్తగా ఒక 3 మెంబర్స్ని ఫ్యాకల్టీస్ని రిక్రూట్ చేసుకోవడంతో పాటు వాళ్ళకి ఎలాంటి నోట్బుక్స్ కావాలన్నా లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి బోర్డు కావాలన్నా కూడా ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ అందించడంతో పాటు స్కూల్లో కొన్ని సమస్యలు ఉన్న వాటికి కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ సమస్యలన్నీ మేము తీర్చుకోగలిగామని చెప్తున్నారు.
ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో మా పాఠశాల గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటిలో మండలం 1st, 2nd, 3rd మా పాఠశాల సాధించడం జరిగింది. ఉండి నియోజకవర్గంలోని మరొక ప్రభుత్వ పాఠశాల దగ్గరకు వచ్చాము. మనతో పాటు ప్రిన్సిపల్ గారు ఉన్నారు. అలాగే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు గారు, అలాగే గ్రామస్తుల సహకారం, ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన కొన్ని మౌలిక సదుపాయాల గురించి సార్ని అడిగి తెలుసుకుందాం. సరే, ఈ నియోజకవర్గంలో మీ స్కూల్కి సంబంధించి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయండి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో? I am the principal of PM Sri Pulavarthi Lakshman Swami ZP High School Boys Akvedu. ఈ పాఠశాలకి గౌరవ ఎమ్మెల్యే ఉండి మరియు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ శ్రీ కనుమూరు రఘురామకృష్ణరాజు గారి ఆధ్వర్యంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఇందులో ముఖ్యంగా CSR ఫండ్స్ పథకం కింద ఎమ్మెల్యే గారి సహాయంతో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఆర్థిక సహాయంతో 30 లక్షలతో నిర్మితమైనటువంటి ఓపెన్ ఆడిటోరియం. ఇది స్కూల్ యొక్క డైలీ అసెంబ్లీ యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్ మరియు మండల లెవెల్లో జరిగేటటువంటి అనేక రకాలైన మీటింగ్స్, సైన్స్ ఎగ్జిబిషన్స్ మొదలైనటువంటి ఈవెంట్స్ అన్నీ జరుపుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంది. తర్వాత SBI వారి ఆర్థిక సహాయంతోనే ఎమ్మెల్యే గారి సిఫార్సు మేరకు ఈ స్కూల్లో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 4 అడిషనల్ క్లాస్ రూమ్స్ కట్టడం జరిగింది. వాటితో పాటుగా PMCలో భాగంగా ఉన్నటువంటి వొకేషనల్ క్లాసెస్ కోసం ఒక ల్యాబొరేటరీ కట్టించారు. అదేవిధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి STEM ల్యాబొరేటరీ. ఈ STEM ల్యాబొరేటరీ అనేది చాలా ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఉండదు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 10-15 మండలాల్లో ఇక్కడ మాత్రమే ఉంది. దీనికోసం ప్రత్యేకించి ఒక అదనపు రూము కట్టడం జరిగింది. అలాగే సమగ్ర శిక్ష వారి ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్నటువంటి పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ల వారి సారథ్యంలో పార్ట్ టైం వారి కోసం ఇంకొక 2 ల్యాబొరేటరీస్ నిర్మించడం జరిగింది. ఇవన్నీ కూడాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చినటువంటి CSR ఫండ్స్, ఎమ్మెల్యే గారి సిఫార్సు మేరకు వచ్చిన ఫండ్స్తో నిర్మించడం జరిగింది. తర్వాత కెనరా బ్యాంక్ వారు ఈ సంవత్సరం 30 లక్షలు CSR ఫండ్స్ కింద ఎమ్మెల్యే గారి సహాయంతో అందించడం జరిగింది. వాటితో ఆడపిల్లల కోసం ప్రత్యేకించి ఒక సైకిల్ షెడ్ నిర్మించడం జరిగింది. అదేవిధంగా బాయ్స్ కోసం అడిషనల్గా కొన్ని టాయిలెట్స్, వాటికి వాటర్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గారి యొక్క సూచనల మేరకు, సిఫార్సు మేరకు కెనరా బ్యాంక్ వారు, స్టేట్ బ్యాంక్ వారు ఇచ్చినటువంటి ఆర్థిక సహాయంతో చేయడం జరిగింది. అదేవిధంగా ఒకప్పుడు ఈ స్కూల్ యొక్క ప్లే గ్రౌండ్ పెద్ద పెద్ద చెట్లతోనూ, ఎత్తు పల్లాలతోనూ, గుంతలతోనూ ఉండేది. వర్షం వస్తే మొత్తం నీరు నిలబడిపోయేది. ఇక్కడ సుమారుగా 900 నుంచి 1000 మంది పిల్లలు చదువుతున్నారు. వీరు ఆడుకోవడానికి అనువుగా ఉండేది కాదు. గత సంవత్సరం ఎమ్మెల్యే గారు గ్రామస్తులందరినీ పిలిపించి పెద్దలతో మాట్లాడి వారి సహాయంతో, ఇంకా కొంతమంది పెద్దల సహకారంతో ప్లే గ్రౌండ్ మొత్తం సుమారుగా 7.5 ఎకరాలు ఉంటుంది. ఈ మొత్తాన్ని చదును చేపించారు. అదేవిధంగా చుట్టూ ఉన్నటువంటి దట్టంగా ఉన్నటువంటి చెట్లు అడవిని తలపించేటట్లుండేవి. వాటన్నిటినీ కూడా నరికించి పిల్లలు ఆడుకోవడానికి అనువుగా ఉండేటట్లు చాలా చక్కగా చదును చేయించారు. కోర్టులోకి, గ్రౌండ్లోకి కావాల్సినటువంటి వివిధ రకాలైన కోర్టులు కూడా నిర్మించడానికి ఈ మధ్యనే ప్రణాళికలు రచించాం. ఇంకొక 2 నెలల్లో సుందరమైనటువంటి ప్లే గ్రౌండ్ తయారవుతుంది. ఇక్కడ అన్ని రకాలైనటువంటి ఆటలు ఆడించడానికి వీలవుతుంది. అదేవిధంగా కిచెన్ షెడ్, పాత కిచెన్ షెడ్ అది పాడుబడిపోయి శిథిలావస్థకు చేరుకోవడంతో ఎమ్మెల్యే గారి సహాయంతో 9 లక్షలు, సుమారుగా 9-10 లక్షల రూపాయలతో నూతనంగా కిచెన్ షెడ్ నిర్మించాము. ఇది త్వరలోనే ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ ముఖ్యంగా ఈ మధ్యనే గత వారం 10 రోజుల్లో ఎమ్మెల్యే గారి సొంత నిధులతో, ఇది ఎమ్మెల్యే గారి సొంత నిధులతో మాకు ఒక నూతనమైనటువంటి కంప్యూటర్ ల్యాబ్ని ఇచ్చారు. ఇందులో 25 కంప్యూటర్లు ఉంటాయి. మొదటి దఫాగా మాకు 10 కంప్యూటర్లు ఇచ్చారు. వారం రోజుల క్రితమే దాన్ని ఓపెన్ చేయించారు. అదేవిధంగా ఇక్కడ ఎక్కువ మంది పిల్లలు ఉండడం వల్ల మంచినీటి సౌకర్యం చాలా ఇబ్బందిగా ఉండేది.
ఎమ్మెల్యే గారు ఈ విషయంలో కూడా దృష్టి పెట్టి ప్రభుత్వ గ్రామ పెద్దలతోనూ ఇంకా కొంతమంది అధికారులతోనూ మాట్లాడి మాకు ఒక ఆర్ఓ ప్లాంట్ని అందించారు. ఆ ఆర్ఓ ప్లాంట్ చక్కగా పనిచేస్తుంది. దాని ద్వారా వచ్చే నీటిని మేము విద్యార్థులకు అందజేస్తున్నాము. అదేవిధంగా పిఎంశ్రీలో భాగంగా ఇంకొక నూతనమైనటువంటి ఆర్ఓ ప్లాంట్ కూడా రావడానికి ఎమ్మెల్యే గారు కృషి చేశారు. సో ఈ విధంగా ఈ పాఠశాల యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే కాదు, పిల్లల్ని అకాడమిక్స్లో కూడాను రాణించేటట్లుగా చక్కగా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి చాలా బహుమతులు అందజేస్తూ ఎప్పటికప్పుడు పిల్లల్ని అందరినీ కూడాను ప్రోత్సహిస్తూ స్కూల్కి అన్ని రకాలుగా తోడ్పడుతున్నటువంటి ఎమ్మెల్యే శ్రీ రఘురామకృష్ణరాజు గారికి పాఠశాల తరపున, పిల్లల తరపున, వాళ్ళ తల్లిదండ్రుల తరపున, అలాగే ఎస్ఎంసీ కమిటీ తరపున కూడాను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఇది ఆకువీళ్ళు మెయిన్ రోడ్లో ఉన్నటువంటి డ్రైనేజ్ అండి. ఈ మెయిన్ రోడ్ దగ్గర ఉన్న డ్రైనేజ్కి సంబంధించి కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ షాప్ ఓనర్స్ కావచ్చు, లేదా గృహాల యజమానులు కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేక చాలా ఇబ్బందులు పడ్డారు. దాన్ని ఆ హౌస్ యజమానులతో పాటు షాపు యజమానులతో కూడా మాట్లాడి స్వయంగా గ్రామస్తుల నిధులతో అలాగే కొంత సహకారంతో వీటన్నిటినీ కూడా వాళ్ళని కొంచెం మోటివేట్ చేసి డ్రైనేజ్ నిర్మించుకునే విధంగా కూడా దీనికి చేశారంట. దాదాపు 1 కోటి రూపాయల వ్యయంతో దీన్ని నిర్మించారు. అలాగే ఇదంతా కూడా 1 కిలోమీటర్ పైనే ఉంటుంది డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా. డ్రైనేజ్ నీట్గా ఉండడంతో ఎవరికి ఇబ్బంది లేకుండా, అలాగే దాటడానికి వెళ్ళడానికి వర్షాలు వచ్చినప్పుడు ఈ డ్రైనేజ్లోని వాటర్ బయటికి రాకుండా కూడా ఒక స్ట్రాంగ్గా దీనికి నిర్మాణం జరిగిందని ఇక్కడున్న షాప్ యజమానులు అలాగే ఇళ్ల యజమానులు కూడా చెప్తూ ఉన్నారు. మనకు కనిపిస్తున్నాయి కదా విజువల్స్. సో ఇలాంటి పనులు ఎన్నో ఈ నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి. మనం చూసుకున్నాం ఇప్పటి వరకు హాస్పిటల్ నుంచి స్కూల్స్, అలాగే 6th నుంచి 12th క్లాస్ వరకు కూడా, అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు కూడా ఇప్పుడు మనం కవర్ చేసి వచ్చిన స్కూల్లో దాదాపు 900 మంది విద్యార్థులు చదువుతున్నారు. జెంట్స్, బాయ్స్, గర్ల్స్ కలిపి 60 మంది స్టాఫ్ ఉన్నారట. సో అక్కడ కూడా ఎన్నో పనులు, ల్యాబ్స్ కానివ్వచ్చు, ఓపెన్ ఆడిటోరియము, టాయిలెట్స్, షెడ్స్, ఇలాగ కంప్యూటర్స్, ఇలా ఎన్నో పనులు కొన్ని నిధులు సేకరించడంతో పాటు లోన్ల ద్వారా, అలాగే గ్రామస్తుల సహకారం, ఎమ్మెల్యే గారి సహకారంతో వాటన్నిటిని మేము పూర్తి చేసుకోగలుగుతూ ఉన్నాము. ఒక కాలువని, చెరువుని తలపించే స్కూల్ గ్రౌండ్స్ని కూడా అత్యాధునిక నిర్మాణంతో సౌకర్యాలు ఏర్పాటు చేసి పిల్లలు ఆడుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా తీర్చిదిద్దారని చెప్పి ఇక్కడ స్టూడెంట్స్, అలాగే గ్రామస్తులు, అలాగే నియోజకవర్గ ప్రజలు, ఇక్కడ టీచర్స్ కూడా చెప్తూ ఉన్న పరిస్థితి మనకు ప్రస్తుతం ఆకువీడు ఉండిలో కనిపిస్తూ ఉంది. ఆకువీడు దళితవాడలో ఉన్న రామాలయ నిర్మాణ పనులు శరవేగంగా పూర్తవుతూ ఉన్నాయి. దాదాపు 3 నెలల్లోనే ఈ నిర్మాణ పనులన్నీ పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని కూడా మరి డిప్యూటీ స్పీకర్, ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు కూడా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం మనము అదే ప్లేస్లో ఉన్నాము. నా వెనుక చూడొచ్చు, అక్కడ పనులు అనేవి జరుగుతూ ఉన్నాయి. బేస్మెంట్ అనేది దాదాపు పూర్తిగా వస్తుంది. ఏదైతే గన్నవరం ఆశ్రమంలో ఏర్పాటు చేసినటువంటి మరి శిలా పలకాలన్నీ కూడా పూర్తి చేసి ఇక్కడికి తీసుకురాబోతూ ఉన్నారు. దానికి ఒక 30 రోజుల పాటు, నెల రోజుల పాటు సమయం పడుతుంది. ఈలోగా బేస్మెంట్ ఇంకా ఎంత వరకు పూర్తి చేయాలి అనేది కంప్లీట్ చేసేసిన తర్వాత అవి కూడా తీసుకువచ్చి ఏదైతే మరి కృష్ణశిలతో తయారు చేస్తూ ఉన్నారు అక్కడ కూడా చాలామంది వర్కర్స్ ఉదయం నుంచి రాత్రి వరకు కూడా పనిచేస్తూ ఉన్నారు. పూర్తిగా రాముడికి సంబంధించి, రామాయణానికి సంబంధించి, ఆంజనేయ స్వామికి సంబంధించి ఇలా వివిధ దేవుళ్ళకు సంబంధించిన రూపాలన్నీ కూడా ఆ కృష్ణశిల మీద చెక్కిన తర్వాత వాటిని డైరెక్ట్గా ఇక్కడికి తీసుకువచ్చి నిర్మించడం జరుగుతుంది. డిసెంబర్లోగా భక్తులందరికీ కూడా అందుబాటులోకి తీసుకొస్తాము అని కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి మరి అప్పుడు ఒక పండుగ వాతావరణం కల్పిస్తూ ఉంటుంది. ఒక ఉత్సవంలాగా ఏర్పాట్లు చేసి మరి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తాము అని కూడా చెప్తున్నారు. చాలామంది అనుకున్నారు భూమి పూజ తరువాత ఈ పనులు ఎలా జరుగుతాయి, ఎప్పట్లోగా అందుబాటులోకి వస్తుంది, నిజంగా చెప్పిన టైంకి పూర్తి చేస్తారా లేదా, ఏదైతే నిర్మాణ రూపును ఒకసారి ప్రకటించున్నారో అలాగే జరుగుతుందా లేదా అనేది కూడా చాలామంది డౌట్ పడుతూ ఉన్నారు. అంటే సమాచారం ఏమి లేక. సో మన వెనక్కి లైవ్లో కనిపిస్తూ ఉంది, బేస్మెంట్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా జస్ట్ ఇది పూర్తి చేసేస్తే ఆ శిలాపలకాలను తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టడమే
అయిపోయే తరువాయి. సో పనంతా కూడా పూర్తి అయిపోతూ ఉంది. ఇక్కడ మన దగ్గర వర్కర్స్తో పని చేయిస్తూ ఉన్నారు, అలాగే తాపీ మేస్త్రి ఉన్నారు రంగా గారు. రంగా గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ఒకసారి ఇలా రండి. ఎప్పుడు స్టార్ట్ చేశారండి మీరు ఇక్కడ? ఒక 3 రోజులు వస్తుందండి. 3 రోజుల నుంచి స్పీడ్గా అవుతుంది సార్ వర్క్. ఓకే. బుధవారం కల్లా మొత్తం కంప్లీట్ అయిపోద్దండి. ఇంకా తర్వాత రాయోలు వచ్చి పని చేస్తారు. గ్రాండ్ ఎంతమంది పని చేస్తారండి ఇక్కడ? ఇక్కడ 10 మంది దాకా చేస్తారండి బుధవారం అయితే. ఆ రోజు ఎక్కువ ఉంటుంది. కాంక్రీట్ మొత్తం పోసే రోజు ఎక్కువ మంది ఉంటారు. మిగతా రోజుల్లో మామూలుగా 2-3 చేస్తారు. సో బుధవారం తోటి ఈ బేస్మెంట్ పని అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత జరగాల్సిన పనులన్నీ కూడా వేరే వాళ్ళు వచ్చి దీన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది అని కూడా అంటూ ఉన్నారు. మరి ఈ రామాలయ నిర్మాణం గురించి ఎవరెవరైతే మాట్లాడున్నారో వాళ్ళందరికీ సమాధానంగా చెప్పిన టైంకే పూర్తి చేస్తూ ఉన్నారు రఘురామకృష్ణంరాజు గారు. మరి భక్తులకి అందుబాటులోకి రాబోతూ ఉన్న ఈ రామాలయాన్ని చాలా సుందరంగా, చాలా అద్భుతంగా 80 సంవత్సరాల పాటు గుర్తుండేలాగా, 800 సంవత్సరాల పాటు గుర్తుండేలాగా దీన్ని నిర్మిస్తూ ఉన్నాము అని కూడా చెప్తూ ఉన్నారు. నా పేరు డాక్టర్ డిఎస్విఎస్ బాలసుబ్రహ్మణ్యం. నేను వివి గిరి గవర్నమెంట్ కళాశాల ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. ఇక్కడ మన ఎమ్మెల్యే గారి సహకారంతో మనం 1,01,07,00,000తో ఒక 12 రూములు స్టూడెంట్స్కి రాబోయే కాలంలో దృష్టిలో పెట్టుకుని ఏవైతే ల్యాబ్స్ కావాలో, అలాగే కొత్త కొత్త కోర్సులను ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నామో వాటిలన్నిటికీ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్కి తగ్గేటట్టుగా మనకి ఈ ఎమ్మెల్యే గారు ఈ సిఎస్ఆర్ ఫండ్స్, ఎక్కడి నుంచి అంటే ఎల్ఐసి నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా ఎల్ఐసి వాళ్ళు మనకి 1.7 crores అంటే ఆల్మోస్ట్ 1,07,00,000 రూపాయలు సహకారం అందించడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఫౌండేషన్స్ వేయడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ కూడా త్వరలో రెడీ అవుతోంది. కింద కూడా స్లాబ్, ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ అయిపోయింది, గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ అయిపోయింది. నెక్స్ట్ త్వరలో మనకి ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ కూడా అయిపోతుంది. ఇదంతా కూడా 2-3 నెలల్లో కంప్లీట్ చేయాలని చెప్పి రీసెంట్గానే మనకి మన ఎమ్మెల్యే గారు, హానరబుల్ ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. వచ్చి ఇదంతా చూసి వెళ్ళడం కూడా జరిగింది. మమ్మల్ని అన్ని విషయాల్లో చర్చించి ఇంకా ఏమైనా కళాశాలకి ఏ విధంగా అభివృద్ధికి మనం ముందుకు నడిపించడానికి కావాలో ఆ విషయాలు కూడా మాతో, అలాగే మాతో పాటు సిపిడిసి మెంబర్స్ అయినటువంటి ప్రతాప్ కుమార్ గారు, డాక్టర్ ప్రతాప్ కుమార్ గారు, ఈయన సిపిడిసి సెక్రటరీ గారు, అలాగే గోపాలరాజు గారు కూడా ఉన్నారు. వీళ్ళందరి సహకారంతోనూ ఈ కార్పొరేట్ ఫండ్స్ తీసుకురావడం జరిగింది. దాని ద్వారానే మనకి రాబోయే కాలంలో ఈ 12 రూములు కూడా చేపట్టడానికి ఏ విధంగా దీన్ని కళాశాల అభివృద్ధికి తోడ్పడుతుందో దాన్ని పురస్కరించుకుని తీసుకోవడం జరిగింది. ధన్యవాదాలు. గవర్నమెంట్ కళాశాల కాలేజ్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ కమిటీ సెక్రటరీ డాక్టర్ పివి ప్రతాప్ కుమార్ మాట్లాడుతున్నాను. ఈ కాలేజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి విషయాల్లో ఎమ్మెల్యే గారు ఇచ్చేటువంటి చేయూత వల్ల రాబోయే స్కిల్ అనేటువంటి కోర్సెస్ ఏదైతే గవర్నమెంట్ తలపెడుతుందో, రాబోయే రోజుల్లో ఏదైతే ముమ్మరంగా జరగబోతుందో దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఎల్ఐసి వారితో మాట్లాడి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కన్స్ట్రక్షన్ ముమ్మరంగా జరుగుతుంది. 2-3 monthsలో అది కంప్లీట్ అయిన తర్వాత దాన్ని కూడా ప్రారంభించుకుని మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఎలా షిఫ్ట్ చేసుకోవాలనే దాంట్లో సిబిడిసి దాని మీద దృష్టి పెట్టింది. ఈ మీటింగ్స్లో కూడా ఎమ్మెల్యే గారు ఆయన వీలైనప్పుడల్లా వచ్చి ఆయన సూచనలు చేయటం, ఆ రకంగా ఇక్కడ చేసుకెళ్ళటం అనేది జరుగుతుంది. తర్వాత ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే స్కిల్ యాక్టివిటీస్ ఈ కాలేజీలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క ఎఫిలియేషన్ కూడా ఉంది. అంచేత ఆ ఎఫిలియేషన్ని బేస్ చేసుకుని ప్రస్తుతం ఎలక్ట్రీషియన్ కోర్స్ జరుగుతుంది. తర్వాత ఏసీ మెకానిక్స్, తర్వాత మ్యాసనరీ అవి కూడా ఇదే క్యాంపస్లో మరి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ వారి యొక్క ప్రమేయంతో ఈ స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగ విద్యార్థులకు కానివ్వండి, యువతకు కానివ్వండి అవకాశాలు కలిగేటట్టుగా ఒక ప్రణాళికాబద్ధంగా ఈ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఎంతోమందికి ఇది ఉపయోగపడుతుంది. నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆయన గ్రాంట్ నుంచి ముందు జూనియర్ కాలేజీలో ఎల్ షేప్లో రోడ్డు గ్రాంట్ తెప్పించారు. దాని తర్వాత శరకార కోడికైనా ఇక్కడ హై స్కూల్ పెట్టాలని, నూపడపులో హై స్కూల్ అకామిడేషన్ లేదు, అది ఇక కాలేజీ పక్కనే పెట్టాలని
చెప్తే స్టేజ్ మీదే ఆయన వెంటనే స్పందించి వెంటనే పర్మిషన్ వచ్చేలా చేశారు. అప్పుడు ఓ మాట కూడా అడిగారు ఆయన, మరి నువ్వు పెట్టమంటున్నావు, మరి గ్రాంట్ ఎక్కడి నుంచి ఏం చేస్తావు? మీరు సర్వశిక్ష అభియాన్ నుంచి గ్రాంట్ ఇస్తే పీపుల్ కాంట్రిబ్యూషన్ మా రూమ్కి 50,000 కాడికి మీరు ఎన్ని రూములకి ఇచ్చినా మా దుంపగడ విలేజ్ నుంచే నేను తెస్తాను మ్యాచింగ్ గ్రాంట్. ఇదివరకు సర్వశిక్ష అభియాన్ నుంచి మ్యాచింగ్ గ్రాంట్లు ఇచ్చేవారు. అది నేను ఊళ్ళో నేను చేస్తాను. అనుకోకుండా మాకు 2 డోనర్స్ హై స్కూల్కి ఒక రైల్ కంపెనీ వాళ్ళు 30 లక్షలు, పిన్నమరాజు గాంధీరాజు గారిని ఈ సైడ్ డోనరు, ఆయన హౌసింగ్ బోర్డులో ఎస్సీసీసీ రిటైర్ అయ్యారు, ఆయన జ్ఞాపకార్థం వాళ్ళ కొడుకులు 20 లక్షలు ఇచ్చారు. దాని మీద హై స్కూల్ కూడా ఇక్కడ తయారవుతుంది. అడ్జస్టెంట్ కాలేజీకి అడ్జస్టెంట్గా హై స్కూల్ కూడా ఇక్కడ రన్ చేస్తున్నాం. ఈ సంవత్సరం పర్మిషన్ వచ్చి అన్నీ అది బిల్డింగ్ అయిపోయాక ఇక్కడ మార్చేస్తాం. 6th to 10th అక్కడేమో 1 to 6th 5th ఏమో అక్కడ, మిగతాది ఇక్కడ చేసి ఈ కాలేజీకి ఏంటి హై స్కూల్కి ఏంటి ఎమ్మెల్యే గారి సహకారం మాకు బాగా ఎక్కువగా ఉంది. ఇక్కడ మేము డెవలప్మెంట్ కమిటీ కూడా ఆయన చెప్తే అది మేము ఫాలో అయ్యి కాలేజీకి ముందుకు ఇది గవర్నమెంట్ కాలేజీ అయినా సరే ఇక్కడ డెవలప్మెంట్ కమిటీ ద్వారా అన్ని అభివృద్ధి చేస్తున్నాం. ఈ దుంపగడపలో ఉన్న జూనియర్ కాలేజ్కి సంబంధించి సిమెంట్ రోడ్లు కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వేయించారు అని కూడా చెప్తున్నారు. ఒకసారి ఈ కాలేజ్ ప్రిన్సిపల్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్, ఈ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మీ కాలేజ్కి జరిగిన డెవలప్మెంట్స్ ఏంటి? నేను 2024 ఈ కాలేజీకి వచ్చానమ్మా. ఈ కాలేజీకి వచ్చిన తర్వాత అప్పుడు మనం నించున్న ఈ సిమెంట్ రోడ్డు కూడా మన ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు గారి ఎంపీ ల్యాడ్స్ నుంచి మొత్తం 10 లక్షలు శాంక్షన్ చేసి వేయించారమ్మా. ఆ తర్వాత ఇక్కడ ఎప్పటి నుంచో ఈ కాలేజీకి బైపీసీ కోర్సు లేదమ్మా. మేము సార్ని రిక్వెస్ట్ చేయగానే లాస్ట్ ఇయర్ కాలేజీకి బైపీసీ కోర్సు వచ్చిందమ్మా. అప్పుడే మేము అడిగాము, సార్ ఇక్కడ గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నారు, నర్సింగ్ కోర్సు ఉంటే బాగుంటుందని. దాన్ని కూడా చేశారు. ఈ సంవత్సరం నర్సింగ్ కోర్సు వచ్చింది. దాంతో అడ్మిషన్స్ బాగా పెరిగినాయి. మధ్యాహ్నం భోజన పథకాల్లో కానీ ఏదైనా సరే సార్ మేము అడిగినా సరే వెంటనే మాకు చేసి పెడుతున్నారు. ఓకే, జూనియర్ కాలేజ్కి సంబంధించి కూడా ఏదైనా సరే అవసరమని అడిగిన వెంటనే కూడా విద్యకు సంబంధించిన ఏ అవసరమైనా సరే, అలాగే ఎలాంటి భవనాలైనా సరే దాతల సహకారంతోనో లేదా ప్రభుత్వ సహకారంతోనో లేదా ఎమ్మెల్యే గారి సొంత నిధులతోనో వాటిని వెంటనే నిర్మించడం జరుగుతుంది అని కూడా ప్రతి ఒక్కరూ చెప్తూ ఉన్నారు. రోడ్లు చూసాము, డ్రైనేజీలు చూసాము, అలాగే మనము కాలేజెస్లో జరిగినవి, అలాగే స్కూల్స్లో జరిగినవి, హాస్పిటల్స్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చూసాం. అంటే అధికారం చేపట్టి కూటమి ప్రభుత్వం వచ్చి ఎమ్మెల్యేగా పదవి పొందిన తర్వాత 2 సంవత్సరాలే పూర్తయినప్పటికీ అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం ఎన్నో జరిగాయి. అవన్నీ కూడా స్వయంగా ఇక్కడున్న ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అలాగే స్టూడెంట్స్ కూడా చెప్తూ ఉన్నారు. స్కూల్లో అయితే డిజిటల్ బోర్డ్స్, కాలేజెస్లో డిజిటల్ బోర్డ్స్, అలాగే ఇప్పుడు సార్ చెప్పినట్లు మనకి బైపీసీకి సంబంధించి అలాగే విద్యార్థుల సంఖ్య, నర్సింగ్కి సంబంధించి కూడా విద్యార్థుల సంఖ్య కూడా పెరిగిందట. అంటే ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకి ధీటుగా ఏమాత్రం తగ్గకుండా కూడా అభివృద్ధి చెందుతున్నారు. దానికి మేము కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నామని కూడా చెప్తూ ఉన్నారు. ఇది ఉండి బస్ స్టాండ్ మనం ఉన్నది. ఇక్కడ నిలబడడానికి అలాగే బస్సులు కూడా రావడానికి అస్సలు రోడ్డు బాగుండేది కాదు. అంత ఇబ్బంది పడేవాళ్ళు ప్రయాణికులు కూడా. అలాంటిది రఘురామకృష్ణరాజు గారు వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారు మాకు రోడ్లు వేయించారు అని కూడా చెప్తూ ఉన్నారు ఇక్కడ ప్రయాణికులు. ఒకసారి బస్సు చూడండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. అలాగే అక్కడ మహిళల కోసం టాయిలెట్స్ గురించి మాట్లాడుకుంటే టాయిలెట్స్ కూడా పాతి ఉన్నవి, కానీ వాటిని మరింత మెరుగుపరిచే విధంగా కొత్త టాయిలెట్స్ కూడా అక్కడ నిర్మాణం జరిగింది. షెడ్ కనిపిస్తుంది కదా మనకి. అలాగే ఇక్కడ బస్ స్టాండ్కి సంబంధించిన ఆర్టీసీ వాళ్ళది ఇక్కడ ఈ ప్లేస్ అనమాట. ఒకసారి నా రైట్ సైడ్ చూడండి, ఈ ప్లేస్. దీన్ని ఖాళీగా ఉండకుండా ఇలా వాలీబాల్ హబ్గా మరి రఘురామకృష్ణరాజు గారు ఎమ్మెల్యే గారే దీన్ని కట్టించారు, ఏర్పాటు చేయించారు. యువత అందరూ కూడా వచ్చి ఇక్కడ వాలీబాల్ ఆడుతూ ఉంటారు. వాళ్ళలో ఉన్న సృజనాత్మకత పెంపొందించడంతో పాటు ఆ స్థలం వృధా కాకుండా స్టూడెంట్స్కి, యువతికి ఉపయోగపడేలాగా దీన్ని తీర్చిదిద్దారని చెప్తూ ఉన్నారు. అలాగే క్రికెట్ ఆడడానికి కూడా ఇంకొక ప్లేస్ అనేది ఉంది, అది కూడా చూపిస్తాను రండి. ఇది నా వెనుక ఉన్నది క్రికెట్ ఆడడానికి అనమాట. ఎండోమెంట్ వాళ్ళది ఇది సైట్, కానీ ఎమ్మెల్యే గారే దీన్ని కట్టించారు. ఇలా నెట్ వేయించి ఆడుకోవడానికి అందరికీ అందుబాటులో ఉండేలాగా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఆడడానికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి బ్యాట్, బాల్ కూడా సార్ వాళ్ళే ప్రొవైడ్ చేశారంట. సో చాలామంది కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఖాళీగా ఇలాంటి ప్లేసెస్ ఉండడం వల్ల చెత్త చెదారం, మురికి, అలాగే కొన్ని
వేరే వేరే యువత దీన్ని దుర్వినియోగం చేయకుండా ఉండడానికి ఇలాంటివి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఈ వాలీబాల్ హబ్ అండ్ క్రికెట్ హబ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఇదంతా చెరువుని తలపించేది. సో ఆ నేపథ్యంలో దీన్ని పోర్చడానికి కొన్ని వందల ట్రక్కుల ఇసుక, బుసక ఇవన్నీ కూడా కావాల్సి వచ్చాయి. అయినా కూడా వెచ్చించి వీటిని ఉపయోగకరంగా తీర్చిదిద్దే ఒక ప్రణాళికతోటి అందుబాటులోకి తీసుకొచ్చారు. సో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు ఈ నియోజకవర్గంలో. చాలా దూకుడుగా ఉంటారు రఘురామకృష్ణంరాజు గారు, చాలా స్పీడ్గా ఉంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు అని మనం రెగ్యులర్గా వింటూ ఉంటాము. అంతే యాక్టివ్గా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా, అంతే దూకుడుగా ఇక్కడ ఈ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకొన్ని చూద్దాం. ఇప్పుడు నేను నిలబడి ఉన్నది పార్క్ నిర్మాణం కాబోతుంది అనమాట. ఆల్రెడీ రోడ్ అది కంప్లీట్ అయిపోయింది. అలాగే నా వెనక చూడండి ఒకసారి, చక్కగా చాలా పెద్ద రావి చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టుకి చిన్న హౌస్ లాగా ఏర్పాటు చేస్తున్నారు, హట్ లాగా. సో ఇలాంటివి మనం రేర్గా చూస్తూ ఉంటాము. అలాంటిది ఈ ఆకువీడు అలాగే ఉండి ప్రాంతాల్లో ఉండడం చాలా సంతోషం అని చెప్పి ఇక్కడున్న వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఒక 1 monthలోగా ఈ కంప్లీట్ పిల్లలు ఆడుకోవడానికి కొన్ని ప్రాపర్టీస్ తీసుకురావడంతో పాటు వాకింగ్ చేయడానికి కూడా ఈవినింగ్ టైంలో అందరికీ అందుబాటులో ఉండేలాగా ఈ పార్క్ని సిద్ధం చేయబోతున్నామని అంటున్నారు. అండ్ వెనకాల రామాలయం ఉంటుందన్నమాట. మన భద్రాద్రి రాముల వారి దేవాలయం ఎంత ఫేమస్, దాని తర్వాత ఇక్కడ ఉన్న రామాలయానికి కూడా అంతే పేరుంది. అలాంటి రామాలయానికి వచ్చే భక్తులు అలాగే పిల్లలు కూడా కొంచెం ఏమన్నా ఇబ్బంది పెట్టినా, అల్లరి చేసినా వాళ్ళని కొంచెం మారం చేయకుండా కంట్రోల్ చేయడానికి ఈ పార్క్ ఉపయోగపడుతుంది అంటున్నారు. ఎందుకంటే పిల్లలకి కావాల్సిన యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ ఏర్పాటు చేయబోతూ ఉన్నారంట. ఇది ఉండిలో మెయిన్ ప్రధానమైనటువంటి రోడ్డు. అటువైపు మన రైట్ సైడ్ వెళ్తే గణపవరం, లెఫ్ట్ సైడ్ వెళ్తే ఆకువీడు వెళ్తాము. ఆకువీడికి వెళ్ళడానికి ఈ రోడ్డు చాలా దారుణంగా ఉండేది. అంటే 2 wheelers వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందికరంగా, చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవాళ్ళు. అలాంటిది మరి ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఈ రోడ్డుకి కొత్త వైభవం తీసుకొచ్చారు, మా ఇబ్బందులని తొలగించారు అని కూడా చెప్తూ ఉన్నారు. ఒకసారి రోడ్డు చూడొచ్చు. ఈ రోడ్డుకి దాదాపు 45 లక్షల వరకు ఖర్చు అయింది. 30 లక్షల వరకు ప్రభుత్వ సహకారం ఇచ్చిన, మిగిలిన 15 లక్షల వరకు డోనర్స్ ద్వారా మాట్లాడి వాళ్ళ సహాయం కూడా తీసుకొని కంప్లీట్గా దీన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా, అంటే పాదచారులు 2 wheelersే కాదు, పెద్ద పెద్ద కార్లు అలాగే లారీలు, బస్సులు వెళ్లే విధంగా కూడా ఈ రోడ్డుని అభివృద్ధి చేశారని చెప్పొచ్చు. ఒకసారి నేను గణపవరం వెళ్ళే రోడ్ అండ్ మెయిన్ ప్రధాన రహదారి అన్నాను కదా, మనకి రైట్ సైడ్ ఏమో బస్ స్టాండ్ అండి. ఆ రైట్ సైడ్ నుంచి ఇటువైపు వస్తే కనుక అటు గణపవరం వెళ్తుంది, ఇటు ఆకువీడు వెళుతుంది. ఇలాంటి రోడ్డు చాలా దారుణంగా ఉండేది గతంలో. కానీ ఇప్పుడు చాలా చక్కగా, చాలా ఫ్రీగా బస్సుల దగ్గర నుంచి, కారుల దగ్గర నుంచి 2 wheelers, పాదచారులు అందరూ చాలా సంతోషంగా వెళ్తూ ఉన్న పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రధానమైనటువంటి పాత్ర పోషించేది రోడ్లు. కనెక్టివిటీస్ చాలా చాలా అవసరం కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ నిలబడున్న రోడ్డు ఇక్కడ నుంచి ఇది స్థానిక శ్మశాన వాటికి కనెక్ట్ అవుతుంది. అండ్ నా రైట్ సైడ్ అంటే ముందే అనమాట ఈ మెయిన్ రోడ్డుకి లెఫ్ట్ రైట్ కనెక్ట్ అవుతూ కూడా ఇది రైల్వే స్టేషన్కి వెళ్తుంది అనమాట ఈ రోడ్డు. గతంలో ఈ రోడ్లు లేక చాలా ఇబ్బంది పడ్డారు స్థానికులు. ఇప్పుడు ఈ ఏరియా ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు గారి చొరవతో ఈ రోడ్ల నిర్మాణం కూడా జరిగింది అని చెప్తూ ఈ గ్రామస్తులందరూ, ఈ ఏరియాకి సంబంధించిన వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఉండిలో మొదటి అన్నా క్యాంటీన్, 2 వైపులా కూడా కాలువ ఉంది. మధ్యలో చక్కగా దారి వేయడంతో పాటు, రోడ్డు వేయడంతో పాటు అటువైపు ఇటువైపు మొక్కలు పెట్టారు చూడండి, చాలా బాగుంది గ్రీనరీ అంతా. అండ్ మెష్ కూడా వేశారు అటువైపు ఇటువైపు. ఎవరైనా తినడానికి వచ్చిన వాళ్ళు పొరపాటున పడిపోకుండా ఉండడం కోసం ఈ మెష్ వేశారు. అలాగే చక్కగా ఇక్కడ కొబ్బరి చెట్లకి రంగు వేసి ఎన్టీఆర్ అని పేర్లు కూడా, అంటే లెటర్స్ కూడా రాశారు. ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గారి సొంత నిధులు ఖర్చు పెట్టి దీన్ని ఇలా సుందరీకరణ చేయడం జరిగిందనమాట. మనం చూడొచ్చు అన్నా క్యాంటీన్కి దారి ప్రతిదాన్ని కూడా ఇక్కడి నుంచి వెళ్తూ ఉన్నప్పుడు చాలా నీట్గా ఉండడం మనం చూసుకోవచ్చు. ఎక్కడైనా సరే అన్నా క్యాంటీన్ రోడ్డు పక్కనే ఉండడము, లేకపోతే కొంచెం ఇబ్బందికరంగా ఉండడము, వెహికల్స్ పార్క్ చేయడానికి లేదా వెళ్ళడానికి ఆ రోడ్డు మీద ఉండడం వల్ల అక్కడ ఆగిన వాళ్ళు తినడానికి ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ ఇక్కడ చూడండి చక్కగా ఏదో ఒక ఫంక్షన్ హాల్కి వెళ్ళి ప్రశాంతంగా భోజనం చేసి వస్తున్నంత వాతావరణం కనిపిస్తుంది ఇక్కడ మనకు చూడొచ్చు. అలాగే ఈ చెట్ల మధ్యలో ఎక్కడ నిలబడి భోంచేసినా, ఎక్కడ కూర్చొని భోంచేసినా కూడా చాలా హాయిగా ఉంటుంది. అలాంటి అన్నా క్యాంటీన్ ఈరోజు ఉండి నియోజకవర్గంలో ఉంది. ఉండిలో మనం నెక్స్ట్ చూడబోయేది అబ్బాయి రాజు గారి పార్క్ అనమాట. గతంలో దీన్ని డెవలప్ చేయలేదు, చాలా నిర్మానుష్యంగా నిరుపయోగంగా ఉండిపోయిన పార్క్ని మరి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు గారు వెంటనే అధికారం చేపట్టిన వెంటనే దీనికి
పనులన్నీ చేపట్టి కొంచెం ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ పార్క్ ఎలా ఉందనేది మనం లోపలికి వెళ్ళి చూద్దాం. అంతేకాకుండా పార్కులోనే బ్యాడ్మింటన్ కోర్టు కూడా ఏర్పాటు చేశారంట, అది కూడా చూద్దాం రండి. జస్ట్ ఎంత స్ట్రాంగ్గా ఉంది అని చెక్ చేస్తున్నా నేను, అంతే. ఎంట్రీ టికెట్ లేకుండా ఇంత పచ్చదనాన్ని ఎంజాయ్ చేయొచ్చు, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయొచ్చు. ఇలాంటి పచ్చని వాతావరణంలో చాలా పీస్ఫుల్గా మనసుకు ప్రశాంతంగా కాస్త టైం స్పెండ్ చేయొచ్చు. చాలా బాగుందండి ఇక్కడ పార్క్. మనం సిటీస్లో చూసుకుంటే అట్లీస్ట్ మెయింటెనెన్స్కి ఒక 5 రూపీస్ టికెట్ అయినా ఛార్జ్ చేస్తారు, ఎంట్రీ టికెట్. అలాంటిది ఎలాంటి ఛార్జెస్ లేకుండా, టికెట్ లేకుండా ఇక్కడ ఇవన్నీ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఈ పార్కులో రోడ్లు, పచ్చని చెట్లు, అలాగే ఏమన్నా గేట్లు కానివ్వండి, చుట్టూ ఉన్న ఈ ప్రహరీ కానివ్వండి, ఈ పనులతో పాటు అదనంగా పిల్లలు ఆడుకోవడానికి కొన్ని యాక్టివిటీస్, అలాగే బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవడానికి కొంతమంది ఎక్కువగా ఖర్చు పెట్టుకొని చేసుకోలేని స్తోమత ఉన్న వాళ్ళకి చక్కగా ఈ పార్కులో ఫ్రీగా వచ్చి బర్త్డే కేక్ కట్ చేసుకొని సెలబ్రేట్ చేసుకోవచ్చు. చాలా చక్కగా ఒక బెంచ్ని రెడీ చేశారు, ఒక టేబుల్ని. ఇక్కడ కేక్ కట్ చేసుకొని కొంతమంది ఒక 30 మెంబర్స్ వరకు ఇక్కడ గ్యాదర్ అవ్వచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అంత బాగుంది. పార్కులో ఇలాంటి అరేంజ్మెంట్స్ చూడడం అనేది ఉండి నియోజకవర్గంలో ఫస్ట్ టైము. చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకి బ్యాడ్మింటన్ కోర్టు కూడా ఉంది కాబట్టి దానికి కూడా యువత చాలా ఉత్సాహం చూపిస్తున్నారంట, అవి కూడా చూద్దాము. ఇది పార్కులో ఉన్న ఇండోర్ బ్యాడ్మింటన్ హబ్. లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఇప్పుడు నేను నిలబడి ఉన్న రోడ్డు ఇప్పుడు రఘురామకృష్ణంరాజు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే దీని మీద దృష్టి సారించి ఈ రోడ్డు వేయించారు. ఎందుకు అంటే గత ప్రభుత్వంలో పేదలకి ఇవ్వాల్సిన ఇళ్ళు కేటాయించడం జరిగింది. బట్ నిర్మాణం చేయాలన్నా, లేకపోతే అక్కడ నివాసం ఉండాలన్నా, రాకపోకలు సాగించాలన్నా కావాల్సింది ముందుగా రోడ్డు, ప్రధాన రహదారి. అది లేకపోవడం వల్ల చాలామందికి ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు ఆ ఇళ్ల నిర్మాణాలు కూడా చాలా స్లోగా జరుగుతూ ఉండేవి. ఈ రోడ్డు ఎప్పుడైతే నిర్మించారో అక్కడ హౌసెస్ కూడా చాలా స్పీడ్గా నిర్మించుకోవడం, రాకపోకలకు, స్కూల్ పిల్లలకు, ఉద్యోగరీత్యా పనుల నిమిత్తం వెళ్ళే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడం కూడా జరిగింది. దాదాపు ఇది 70 లక్షల వ్యయంతో ఈ రోడ్డుని నిర్మించారు. 1 కిలోమీటర్కు పైగానే ఈ రోడ్డు ఉంటుంది. నా వెనక్కి కనిపిస్తున్నాయి మీకు ఆ హౌసెస్ కనిపిస్తున్నాయి చూసారా, వాళ్ళందరికీ కూడా ఈ రోడ్డు చాలా చాలా ఉపయోగపడుతుంది. రోడ్డు ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి త్రాగునీరు కూడా అంతే ఇంపార్టెంట్. ఆ వాటర్ పైప్ లైన్ కూడా మరి రఘురామకృష్ణంరాజు గారు వచ్చిన తర్వాత మాత్రమే దాన్ని కంప్లీట్ చేయగలిగారు. ఏదైనా చేయాలి, ఇది మాకు అవసరం, ఇది మాకు కావాలి అని అడిగిన వెంటనే కూడా ఆ పనుల్ని అధికారులను కూడా పరుగులు పెట్టించి మాకు అందుబాటులోకి తీసుకొస్తూ ఉంటారు అని కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు. నీ పేరేంటి నాన్న? నా పేరు శృతి కుమార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 6th క్లాస్. ఈ రోడ్డు వెయ్యక ముందు ఎప్పుడన్నా వెళ్ళావా స్కూల్కి ఇటు నుంచి? రోడ్డు వెయ్యక ముందు ఎప్పుడు స్కూల్కి అయితే వెళ్ళా, బాగా ప్రాథమిక వెళ్ళేటప్పుడు వెళ్ళాను. ఎలా ఉండేది అంతకుముందు రోడ్డు? అంత రాళ్ళతో. ఇప్పుడు ఎలా ఉంది? సిమెంట్ రోడ్డుతో. బాగుందా మరి? బాగుంది. రోడ్డు అసలు శవాలను తీసుకొచ్చేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళమని. రోడ్డు మీద కూర్చుంటాక నుంచుంటాక చోట్లేకంట సాగిందండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు చాలా శుభ్రంగా మంచి పనులు జరుగుతున్నాయండి. కానీ సూచనలకు మాత్రం ఒక రూపురేఖలు వచ్చినాయండి. జగన్ కాలనీ మాట ఉంచండి, ముందు మాకు ఫస్ట్ నుంచి మాకు పెట్టిన సూచనలు అండి. ఈ సూచనలకు దారి తినలేక అసలు ఎంతమంది నాయకులు చేయలేకపోయారండి. ఈ ప్రభుత్వంలో బాగా మాకు ఈ రోడ్డు మాత్రం చేసింది చాలా చాలా అదృష్టంగా చేశారండి. అసలు ఇంత ఇలా చేస్తారని అనుకోలేదు. రోడ్డు సీసీ రోడ్డు కూడా డబల్ రోడ్ వేశారండి. హైట్ మొత్తం జగనన్న కాలనీ దాకా అసలు బురద నడిచెళ్ళి వాళ్ళు బండి అక్కడ ఎట్టుకొని సన్ మార్కెట్లో బండి ఎట్టుకొని మా పొలాల మందులతో నెత్తి మూటలు పట్టుకు వెళ్ళేవాళ్ళండి. ఈ రోజు చాలా హ్యాపీగా ఉందండి. ఉండిలో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం అండి ఒకసారి మనం చూసుకోవచ్చు. నా లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది మీకు. ఇది ఈ నిర్మాణ పనులు ఆగిపోయి 15 సంవత్సరాలు అయింది. 1 కాదు 2 కాదు. ఈ 15 సంవత్సరాల నుంచి కూడా దీన్ని వినియోగానికి నోచుకోలేదు ఈ ఫ్లైఓవర్. ఎప్పుడైతే రఘురామకృష్ణంరాజు గారు ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టారో అప్పటి నుంచి దీని పనులు వేగవంతమయ్యాయి. ఈ ఉండి నుంచి మధ్యలో రైల్వే ట్రాక్ ఉంది కదా, అవతల వైపుకి అనమాట. అంటే ఆ రైల్వే ట్రాక్ పడినప్పుడు, గేట్ పడినప్పుడు అక్కడ వేచి ఉండాల్సిన అవసరం లేకుండా సమయాభావంతో ఇబ్బంది పడేవాళ్ళు ఈ ఫ్లైఓవర్ని యూజ్ చేసుకోవడానికి దీన్ని నిర్మించబోతూ ఉన్నారు. ఇది కూడా కొన్ని నెలల్లోనే అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది.
నా వెనుక కనిపిస్తున్నవన్నీ కూడా మైక్రో ఫిల్టర్స్ అండి. అంతకుముందు శాండ్ ఫిల్టర్స్ ఉండేవట. రఘురామకృష్ణంరాజు గారు వచ్చిన తర్వాత ఈ అత్యాధునికమైనటువంటి పరికరాలను ఉపయోగించి ఈ మైక్రో ఫిల్టర్స్ అనేవి 72 గ్రామాలకి కూడా అందించడం జరిగింది. ఇప్పుడు ఉండిలోని మరొక జడ్పీ హై స్కూల్ దగ్గరకు వచ్చాము మనము. ఇప్పటి వరకు ఆకువీడు హై స్కూల్స్ కానివ్వండి, అలాగే కాలేజ్ ఎలాంటి డెవలప్మెంట్స్ జరిగాయని మనం చూసాము. ఇది ఉండిలోని ఒక పెద్ద స్కూలు, దాదాపు 100 సంవత్సరాల చరిత్ర ఉంది. సో అన్ని సంవత్సరాల నుంచి విద్యార్థులు చదువుకుంటూ రావడము, అధికారులు మారడము, ఈ నేపథ్యంలో కాస్త ఈ పాఠశాల అంతా కూడా పునరావస్థకు చేరుకోవడంతో వాటన్నిటినీ క్లియర్ చేసి మళ్ళీ ఇలా హంగులతో విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. నా వెనుక షెడ్స్ చూస్తే అవన్నీ కూడా పెంకు ఉండేదంట, అవన్నీ ఇరిగిపోవడం, పాచి రావడం, ఇవన్నీ ఉండడం వల్ల వాటిని క్లియర్ చేసి, అంటే లోపల విద్యార్థులు వాళ్ళ తరగతి గదుల్లో ఉన్నప్పుడు పురుగులు కానివ్వండి, దుమ్ము ఇలాంటివి రావడం సహజం. అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు మొత్తం క్లియర్ చేసి అలాంటి రేకు వేయించేశారు. అలాగే ఇది మొత్తం కూడా గ్రౌండ్, స్కూల్ గ్రౌండ్ ఆడుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేదట. సో వాటర్ నిలిచిపోవడం వర్షం వచ్చినప్పుడు, అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు కొంచెం చదును చేయించి కొంచెం మట్టి రాళ్ళు ఇవన్నీ వేయించి మంచిగా ప్లే గ్రౌండ్ లాగా రెడీ చేశారని కూడా చెప్తూ ఉన్నారు. మరి ఎంతోమంది స్టూడెంట్స్ కంటే బాయ్స్ అలాగే గర్ల్స్కి కూడా ఇక్కడ తరగతి గదులు ఉన్నాయి, స్కూల్ అందుబాటులో ఉంది. సో వాళ్ళందరికీ ఇలాంటి మంచి మంచి సౌకర్యాలు ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు గారు ఆయన ఆధ్వర్యంలో కూడా జరుగుతూ ఉన్నాయని చెప్తున్నారు. ఈ హై స్కూల్ ప్రిన్సిపల్ ఉన్నారు. మేడం నమస్తే అండి. గతంలో మీ స్కూల్ గురించి విన్నాము, ఎలా ఉండేది, ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేశారు అనేది. ఆ తర్వాత జరిగిన డెవలప్మెంట్స్ గురించి కూడా విన్నాము, ఎలా అనిపిస్తుంది? ఇది చాలా రఘురామకృష్ణరాజు గారు ఉండికి ఎమ్మెల్యే కింద ఎన్నిక ఇవ్వడం, మా పాఠశాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం అనేది మా విద్యార్థులు చేసుకున్న అదృష్టంగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే నేను ఈ పాఠశాలకి 2023 జూన్లో హెడ్ మాస్టర్ కింద రావడం జరిగింది. ఆ సమయంలో వర్షం వస్తే కనుక ఈ అసెంబ్లీ ప్రాంగణంలో కానీ ఎదుర ఆడుకునేటువంటి ఆటల స్థలంలో కానీ ఎప్పుడు కూడా నీళ్ళు నిలిచిపోయి ఉండేది. అలాగే ఆడపిల్లలు ముఖ్యంగా బాత్రూమ్స్కి వెళ్ళేటువంటి ప్రదేశం అంతా కూడా వాటర్తో ఉండి వాళ్ళు బాత్రూమ్స్కి వెళ్ళడానికి కానీ డైనింగ్ హాల్కి వెళ్ళడానికి కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు. సారు ఫస్ట్ ఆయన ఎమ్మెల్యే కింద ఎన్నికైన తర్వాత మా పిల్లలతో ఆయన ముచ్చటించారు. అమ్మ మీకు ఏం కావాలని అడిగారు. వెంటనే వాళ్ళకు నీడ్స్ ఏంటో, పిల్లల ద్వారానే నీడ్స్ ఏంటో తెలుసుకుని ఆ నీడ్స్ని ఫుల్ఫిల్ చేస్తాము అని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇది పెంకుటిశాలగా ఉండేది, దానిని రెనోవేట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి డోనర్స్ దగ్గర నుంచి ఆ డొనేషన్స్ అవి కలెక్ట్ చేసి దాంతో దీన్ని డెవలప్ చేశారు. అదేవిధంగా క్రీడా ప్రాంగణాన్ని కూడా ఎర్త్వర్క్ చేయించారు. దీంతోపాటు విద్యార్థులకు కావాల్సినటువంటి డ్యూయల్ డెస్క్లు, ఫర్నిచరు కూడా ఇప్పించడం జరిగింది. పిల్లలు ఆడుకోవడానికి కావాల్సినటువంటి క్రీడా పరికరాలను కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2 కోట్లని షటిల్ కోట్లని అభివృద్ధి చేయడం జరిగింది. ఈ సంవత్సరంలో అయితే పిల్లలందరికీ కూడా కంప్యూటర్ శిక్షణ ఇవ్వడానికి వీలుగా 10 కంప్యూటర్స్ని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇన్స్టలేషన్ అంతా కూడా వారి దగ్గర నుంచి చేయించడం జరిగింది. ఫ్యాకల్టీ విషయానికి వస్తే స్థానికంగా ఉన్నటువంటి భీమవరంలో SRKR ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి చదువుకునేటువంటి విద్యార్థుల నుంచి వాలంటీర్స్ని తీసుకుని ప్రతిరోజు కూడా ఒక క్లాస్కి 2 అవర్స్ కంప్యూటర్స్ నేర్పించడం జరిగింది. తద్వారా పిల్లలకి ఏంటి అంటే బేసిక్స్ అన్నీ కూడా నేర్చుకుని నెక్స్ట్ స్థాయి పెరిగే కొలది వాళ్ళు స్వయంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ నోవేడస్ స్కిల్స్ అన్నీ కూడా నేర్చుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. ఇన్ని కార్యక్రమాలను చేస్తున్నారు సార్తో పాటు వారి అనునీయులందరూ కూడా, అలాగే పూర్వ విద్యార్థులు, డోనర్స్ అందరూ కూడా పాఠశాలకు కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరి రఘురామకృష్ణరాజు గారు మా పాఠశాలకి రావడం, పిల్లలందరికీ కూడా కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించడం, మా విద్యార్థులు, తల్లిదండ్రులు, అలాగే SMC సభ్యులు, ఉపాధ్యాయుల తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గారి కాన్స్టిట్యున్సీలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మనం కవర్ చేశాము. రోడ్లు, డ్రైనేజ్లు, మంచినీళ్ళు, అలాగే హాస్పిటల్స్ కానివ్వండి, హాస్పిటల్స్లో కావాల్సిన సదుపాయాలు, అలాగే కావాల్సినటువంటి డాక్టర్స్ని రిక్రూట్ చేసుకోవడము, డయాలసిస్ ఏర్పాటు చేయడము, అలాగే ఇంకొక స్కూల్స్లో కావాల్సిన బెంచెస్ కానివ్వండి, అలాగే వాళ్ళకి కావాల్సిన కంప్యూటర్స్ కానివ్వండి, టేబుల్స్, బుక్స్, ఇలా విద్యార్థులకి, మహిళలకి, అలాగే ఆరోగ్య సేవలు అందించడంతో పాటు విద్యా సేవలు అందిస్తూ ఉన్నారు. పార్కుని నిర్మాణం చేశారు, శిథిలావస్థలో ఉన్న పార్కుల్ని పునర్నిర్మించారు, స్కూల్స్ని డెవలప్ చేశారు. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అలాగే మంచినీళ్ళు కూడా చాలా అవసరం, కనెక్టివిటీస్, మంచినీళ్ళు, బస్ స్టాండ్ అయితే అధ్వానం. గతంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాయంటే ఆ వీడియోస్, ఫొటోస్ చూస్తే ఇంత దారుణంగా ఉన్నాయా అని అనిపిస్తుంది. అలాంటి బస్
బస్ స్టాండ్ని చాలా సుందరంగా తీర్చిదిద్దారు. బస్సులు రావడానికి వెళ్ళడానికి చాలా ఈజీగా ఉన్నాయి. అలాగే చాలామంది బస్ స్టాండ్లో వెయిట్ చేయడానికి మహిళలు టాయిలెట్స్ వాడడానికి అవి కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. వాటిని కూడా పునర్నిర్మించారు, అంటే కొత్తవి మరొకటి నిర్మించడం జరిగింది. అలాగే బస్ స్టాండ్ దగ్గరే పార్క్ అనుకోవచ్చు, అన్నా క్యాంటీన్ కావచ్చు. అలాగే మళ్ళీ పక్కన వాళ్ళకి ఫుట్బాల్ కోర్ట్ కానివ్వండి, క్రికెట్ హబ్ కానివ్వండి, ఇలా ఏ స్థలం ఉన్నా, ప్రభుత్వానికి సంబంధించి ఏ స్థలం ఉన్నా కూడా దాన్ని నిరుపయోగంగా ఉంచకుండా విద్యార్థులకు, యువతకు ఉపయోగపడేలా దాన్ని కొత్తగా రూపుదిద్ది మళ్ళీ వాటికి కొంత వ్యయాన్ని దాతల సహకారమో లేకపోతే ప్రభుత్వ సహకారం, ఆయన సొంత నిధులతో ఇలా ఏదో ఒక పని చేసి, ఒక సమస్య ఇది ఉంది అని నియోజకవర్గంలోని ఏ వర్గానికి చెందిన వాళ్ళు వెళ్ళినా కూడా వాటిని వెంటనే పరిష్కరించడంలో రఘురామకృష్ణంరాజు గారు, అలాగే ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు గారు ముందున్నారు అని ప్రతి ఒక్కరి మాట నుంచి కూడా మనం వింటున్నాము. చాలామంది చెప్తారు, నేను కూడా ఇంతకు ముందు అన్నాను, రఘురామకృష్ణంరాజు గారు వెంటనే దూకుడుగా ఉంటారు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు, నియోజకవర్గంలో ఎలాంటి పనులు చేస్తున్నారు, ఇలాంటి డౌట్స్ చాలామంది మాట్లాడతారు, ముఖ్యంగా ప్రతిపక్షాలు. అలాంటి వాటికి ఇది ఒక బిగ్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. వచ్చిన 2 సంవత్సరాల్లోనే మరి నియోజకవర్గంలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు అంటే ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. చెడు చాలా త్వరగా తెలుస్తుంది, మంచి ఎవరికి తెలియదు, చేసినా కూడా వెంటనే మర్చిపోతారు. అలాంటి వాళ్ళు ఇలాంటివి చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాటిని గుర్తుపెట్టుకొని ఇలాంటివి మనం ఈ మంచి జరిగింది, ఇది మాకు మేలు జరిగింది, ఈ ప్రభుత్వంలో ఈ అధికారంలో మాకు మేలు జరిగింది అని చెప్పడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. కెమెరా పర్సన్ రాజేష్తో స్వాతి, విజిల్ న్యూస్, ఉండి నియోజకవర్గం నుంచి.